ఎగ్జామ్‌కి ఇంకా 7 డేస్ కూడా టైం లేదు. ఈ మూమెంట్‌లో ఏం చదవాలి? ఎలా చదవాలి? ఏం అర్థం గాక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కదా! సో, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు నాన్న. సో, తెలంగాణ 10థ్ క్లాస్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలనేసి నేను హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో నేను మీ మాధురి అక్కని మీకోసం ఒక చిన్న సజెషన్‌తో వచ్చేసాను నాన్న. ఈ లాస్ట్ మూమెంట్‌లో ఎలా చదవాలి? ఏంటి? ఎలా రివైజ్ అవ్వాలి? అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒక చిన్న స్ట్రాటజీతో మీ ముందుకొచ్చేసాను నాన్న. మీ ప్రిపరేషన్‌లో, మీ ఎవ్రీడే జర్నీలో మీరు ఏమేమి ఉండాలి? ఈ 7 డేస్ కూడా లేదు మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం. సో, ఈ లాస్ట్ మూమెంట్‌లో స్మార్ట్ వర్క్ ఒక్కటి వర్క్ అవుతుంది. హార్డ్ వర్క్‌తో పాటు ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు. సో, ఎలా చదవాలి? ఏంటి? అనేసి నేను మీకు క్లియర్‌గా చెప్పేస్తాను. బట్ దానికంటే ముందు మీరేదైతే మిషన్ పెట్టుకున్నారో 600 రీచ్ అవ్వాలి, టార్గెట్ స్కోర్ 550 రీచ్ అవ్వాలి, 500 రీచ్ అవ్వాలి అనేసి మీ టార్గెట్ స్కోర్ మీ కెపాసిటీని బట్టి ఎంత పెట్టుకున్నా కానీ దాన్ని రీచ్ అవ్వాలంటే మీరు ఇంకా ఒక్క అడుగు వేయాల్సి ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చాలా కష్టపడ్డారు. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు నాన్న. సో, ఆ టెన్షన్ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. సో, నా ఎక్స్‌పీరియన్స్ నుంచి మీకు ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యే సజెషన్స్ అయితే ఇస్తాను నాన్న. సో, బిఫోర్ దాట్ నేను మీకు ఒక్కటే చెప్తున్నాను నాన్న. ఈ లాస్ట్ కౌంట్ డౌన్ అండ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ 1 మంత్ కూడా కంప్లీట్ లాక్ ఇన్ అయిపోండి. ఎవ్రీ డే చాలా ఇంపార్టెంట్. సో, మేక్ ఎవ్రీ డే కౌంట్ నాన్న. సో, మీ బ్రైట్ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ రోజు మీరు కష్టపడితేనే రేపు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో నాన్న అందరూ స్టార్ట్ చేస్తారు. ఫుల్ మోటివేటెడ్ ఉండి స్టార్ట్ చేస్తారు. బట్ లాస్ట్ మూమెంట్‌కి వచ్చేసరికి గివ్ అప్ ఇచ్చేస్తారు. అరే నాకు ఎంత చదివినా మార్క్స్ రావట్లేదు, ప్రీ ఫైనల్స్‌లో మంచి స్కోర్ రాలేదు, అట్లా ఏదో ఒక రీజన్ చెప్పేసి ఇంకా కొన్ని ఎగ్జామ్స్ చదివేసాంలే అనేసి లైట్ తీసుకుంటారు కదా. బట్ అలా కాదు నాన్న. మీరు 1% మీరు టాప్ 1% కాదా అని డిసైడ్ అవ్వాలి అంటే ఎండ్ వరకు మీ జర్నీని, ఈ 10థ్ క్లాస్ జర్నీని టాప్ వేలో ఎండ్ చేయాలంటే మీరు 1%లో ఉండాలంటే ఫినిష్ ఎలా ఉండాలి నాన్న? సూపర్‌గా ఉండాలి. సో, క్లాస్‌లో 6లు కాకుండా మీరు ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా సూపర్‌గా ఫుల్ స్కోర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలా స్కోర్ చేసుకోవాలి అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి నాన్న? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు. సో, ఎగ్జామ్ వరకు లైక్ 10థ్ క్లాస్ స్టార్టింగ్ నుంచి ఏం ప్రిపేర్ అయినా ఎంత చిల్ అయినా కానీ లాస్ట్ 3 మంత్స్ అయితే చాలా కష్టపడ్డారు. మాతో పాటు మేము చూస్తున్నాం కాబట్టి మీ జర్నీని నాకు తెలుసు. సో, మీ ప్రిపరేషన్ మీ పైన మీకు నమ్మకం ఉంచుకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ నాన్న. అండ్ దాంతో పాటు మనం ఒక రియాలిటీ చెక్ చేసుకుందాము. ఎక్కడ తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ప్రీ ఫైనల్స్‌లో ఎక్కడ తక్కువ మార్క్స్ వచ్చాయి, అండ్ ఆల్సో మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది, ఏ సబ్జెక్ట్ మీకు హార్డెస్ట్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, అది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఓకేనా? రియాలిటీ చెక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాని తర్వాత నాన్న మీకు అస్సలు టైం లేదు. సో, ఎగ్జామ్స్‌కి చాలా దగ్గరగా వస్తున్నాయి కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా మీ స్కెడ్యూల్ ఎలా ఉండాలి? టు ద పాయింట్ స్కెడ్యూల్ ఉండాలి. ఎలా చేయాలి అంటే నేను చెప్పేస్తాను. బట్ బిఫోర్ దట్ నాన్న మీ సబ్జెక్ట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే ఎవ్రీ డే కూడా ఒక టఫ్ టాపిక్, ఒక ఈజీ సబ్జెక్ట్, ఒక హార్డ్ సబ్జెక్ట్ అయితే మీరు కవర్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో లాంగ్వేజెస్‌ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మెయిన్‌గా డిసైడింగ్ ఫ్యాక్టర్ లాంగ్వేజెస్ కూడా అవ్వచ్చు. అందరూ ఏంటంటే లాంగ్వేజెసే కదా, సింపులే కదా అని లైట్ తీసుకుంటారు కానీ ఇది మీ పర్సంటేజ్‌ని బూస్ట్ చేస్తుంది. అండ్ వాటితో పాటు మీరు స్ట్రాటజిక్‌గా చదివి టాపర్ అవ్వాలి. ఈ లాస్ట్ మూమెంట్‌లో అయినా మీరు అనుకున్న టార్గెట్ స్కోర్ రీచ్ అవ్వాలి అంటే పీవైక్యూస్ ఇంకా మోడల్ పేపర్స్ సాల్వ్ చేయడం ది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో, మరి తక్కువ టైం ఉంది కదా, ఇవన్నీ ఎలా చేస్తాము అంటే మీకు ఎగ్జామ్స్‌లో మధ్యలో సో, లక్కీ నాన్న మీరు ఇంకా ఏపీ స్టూడెంట్స్ కన్నా తక్కువ టైం ఉంది కానీ మీకు ప్రిపరేషన్‌కి మోస్ట్లీ 3-5 డేస్ అయితే అన్ని సబ్జెక్ట్స్‌కి వస్తున్నాయి కాబట్టి ఇందులో మమ్మల్ని నమ్ముకోండి. మేము మీకోసం అయితే ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్ స్ట్రాటజీస్‌తో వీడియోస్ అన్ని ప్రిపరేషన్ వీడియోస్ చేస్తాము. అవి సింపుల్‌గా మీరు ఫాలో అయిపోతే మీరు 10 on 10 600కి 600 అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు నాన్న. అండ్ దాంతో పాటు ఈ కొన్ని రోజులు మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మార్నింగ్ లేసారో, నైట్ చదివారో ఏమో బట్ ఈ లాస్ట్ మూమెంట్స్ అయితే మార్నింగ్ 5 AM కంపల్సరీ లెగ్గండి. మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటారు కదా. సో, ఎందుకు అంటే మార్నింగ్ చదివినది మీకు ఈజీగా గుర్తుండిపోతాయి ఆ టాపిక్స్. సో, అందుకనేసి మీకు
ఏదైతే హార్డెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటున్నారో మార్నింగ్ మినిమం ఒక 2.5 hours ఆ హార్డెస్ట్ సబ్జెక్ట్ చదవండి. అండ్ దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మీరు ఒక 2 hours PYQs మోడల్ పేపర్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ దానిలో ప్రాక్టీస్ అంటే ప్రతి ఆన్సర్ రాయని అవసరం లేదు, క్విక్గా రివిజన్ చేసేసుకోండి. క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, దానికి ఆన్సర్స్ ఏమేమి పాయింట్స్ రాయాలి అండ్ డయాగ్రామ్స్ ఏమున్నాయి అవన్నీ ఒక్కసారి చూసేసుకోండి. అండ్ దాని తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీకు ఈజీ సబ్జెక్ట్ ఏముందో ఈజీ సబ్జెక్ట్ మాక్సిమం ఎక్కువ యూనిట్స్ అయితే కవర్ చేయడానికి చూడండి. అండ్ దాని తర్వాత లంచ్ చేశాక కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ అండ్ ఆల్సో మ్యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా నాన్న, సో అవన్నీ చూసుకోండి. అండ్ దాని తర్వాత నాన్న ఇంకొకసారి హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంకొక స్లాట్ వేసుకోండి. సో హార్డ్ సబ్జెక్ట్కి మీ రోజులో 2 slots కంపల్సరీ ఫిల్ అవ్వాలి. అండ్ 1 hour అన్నా మినిమం 1 hour అన్నా ఏదైనా ఒక్క లాంగ్వేజ్ అయినా, అండ్ లాంగ్వేజెస్లో కూడా ఎస్పెషల్లీ గ్రామర్ ఏదైతే ఉందో అది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దాని తర్వాత నాన్న లాస్ట్కి మీరు పడుకునే ముందు రోజంతా ఏం చదివారో క్విక్ రివిజన్ అయితే 100% చేయండి. సో దట్ మీరు చదివినవన్నీ మైండ్లో స్టోర్ అయిపోయి లాక్ అయిపోతాయి, మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా నాన్న? సో ఇది ఎగ్జామ్స్ లేని డేస్లో అది చేస్తారు. బట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఏం చేస్తారు అంటే ఎగ్జామ్ రాసేసి వచ్చి అబ్బా నేను ఈరోజు ఫుల్ కష్టపడ్డానులే ఇంకా చాలే రెస్ట్ తీసుకుందాం అనేసి అస్సలు అనుకోకండి నాన్న. టాపర్ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలి అంటే ఎగ్జామ్స్ తర్వాత ఏం చేస్తారంటే మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, తినేసి ఒక చిన్న నాప్ వేయండి, పడుకొని లేసాక నాన్న ఏం చేస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ సబ్జెక్ట్లో ఉన్న హార్డెస్ట్ టాపిక్స్ ప్లస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ చేసేసేయండి. ఇవి లాస్ట్ మూమెంట్లో చదివితే హార్డ్ టాపిక్స్ అస్సలు గుర్తుండవు, రావు కూడా. సో అందుకనేసి ముందే చదివి పెట్టేసుకుంటే మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో అదే రోజు మీరు కంప్లీట్ చేశారు అనుకోండి కొంచెం మీరు కూడా మెంటల్ పీస్ ఉంటుంది అన్నమాట. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు 100% అయితే మంచి స్కోర్ వస్తుంది నాన్న. ఈ లాస్ట్ మూమెంట్లో డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ నాన్న. అస్సలు స్ట్రెస్ అవ్వకండి, రిలాక్స్డ్గా ఉండండి. బట్ మీలో ఉన్న పొటెన్షియల్ని మీరే తెలుసుకునే ఛాన్స్ వచ్చింది, మీలో ఉన్న టాపర్ని మేలుకొల్పే ఛాన్స్ వచ్చింది నాన్న. సో ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత రిజల్ట్స్ వచ్చాక కాలర్ ఎగరేసుకునే టైం మీద అవ్వాలి అంటే ఈ రోజు నుంచే మీరు కంపల్సరీ స్మార్ట్ వర్క్ చేసి ఇవన్నీ కూడా నేను చెప్పిన అన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వి మీ డైలీ టైం టేబుల్ని అయితే స్కెడ్యూల్ చేసుకోండి నాన్న. అండ్ అంత యూనివర్స్లో ఉన్న గుడ్ లక్ మొత్తం మీ వైపు పంపిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. ఎగ్జామ్స్ అంతా చించేయండి. అండ్ ఈ మూమెంట్లో ఎగ్జామ్స్ ఉన్న మూమెంట్లో ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ మూమెంట్స్లో ఈ వీడియోకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా లాస్ట్ మినిట్స్లో ఏమేమైతే హెల్ప్ కావాలో అది కింద కామెంట్ పెట్టేస్తే మేము మీ ముందుకు వచ్చేస్తాం నాన్న. సో ఎగ్జామ్స్ అన్నీ అయితే మేము మా చేతుల్లో పెట్టండి, మేము మంచిగా ప్రిపేర్ చేయిస్తాము. ప్రతి సబ్జెక్ట్కి కూడా మంచి స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది. సో మీరు కూడా లైవ్స్ అన్నీ అటెండ్ అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనం డిస్కస్ చేద్దాం నాన్న. సో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎలా రిప్రజెంట్ చేయాలి అవన్నీ కూడా త్వరలో మీ ముందుకి పెట్టేస్తాము. అండ్ ఇప్పటికీ అయితే మీ టైం టేబుల్ వేసేసుకొని అది ఫాలో అయిపోండి. చలో నాన్న, మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి విష్ చేస్తున్నాను. గుడ్ లక్ నాన్న. ఎగ్జామ్స్ అన్నీ అయితే దుమ్ము దులిపేద్దాం. చలో దెన్ బాయ్.